బొమ్మతో అటు సినీ నిర్మాతలకు ఇటు ఓటీటీలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఆట ఆడుకున్నాడు. బప్పం టీవీతో సినీ ఇండస్ట్రీ తల బొప్పి కట్టించాడు. మీరు ఎంత వెతికినా దొరకనంటూ దమ్ముంటే తనను పట్టుకోండి అంటూ సవాళ్లు విసిరాడు. చివరకు ఊహించని రీతిలో పోలీసులకు చిక్కాడు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అందరి కళ్ళు కప్పి పైరసీ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. దీంతో అటు సినీ ఇండస్ట్రీ ఇటు ఓటీటీ ఇండస్ట్రీ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇంతకీ ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీ బొమ్మ క్లోజ్ అయినట్లేనా? పోలీసుల దెబ్బకు దిమ్మ తిరిగి ఐబొమ్మ బ్లాక్. ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీ బొమ్మ క్లోజ్ అయినట్టేనా? సినీ ఓటీటీ ఇండస్ట్రీకి ఇది బిగ్ రిలీఫ్ అవుతుందా? ఐబొమ్మ, బప్పం టీవీ ఈ సైట్ల గురించి తెలియని వాళ్లు ఉండరు. నగరాల నుంచి గ్రామాల వరకు పైరసీ సినిమా బొమ్మ మొత్తం ఈ ఐబొమ్మలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో పాటు మూవీ రూల్స్ లాంటి పైరసీ వెబ్సైట్లు ఉన్నా కంటెంట్లో క్వాలిటీ మ్యాటర్స్ ట్యాగ్ లైన్తో ఐబొమ్మ, బప్పం టీవీ చాలా పాపులర్ అయింది. ఏదైనా కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన గంటలు 1-2 రోజుల్లోనే హై డెఫినేషన్ క్వాలిటీతో ఐబొమ్మలో సినిమా షో పడిపోయేది. దీని వెనక కర్త, కర్మ, క్రియ అంతా ఐబొమ్మ రవి. అసలు పేరు ఇమ్మడి రవి. తన ఇంటి పేరులో మొదటి అక్షరాన్ని వెబ్సైట్ పేరుగా పెట్టుకుని పైరసీ బొమ్మగా చూపిస్తానంటూ ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేశాడు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేస్తూ బప్పం టీవీ పేరుతో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుండేవాడు. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలే కాదు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, G5 లాంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లోని సినిమాలు, వెబ్ సిరీస్లను అదే రోజున క్వాలిటీ కంటెంట్తో పైరసీ చేసి సైట్లో పెట్టేవాడు. దీంతో థియేటర్లు, అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కు భారీగా నష్టం వాటిల్లింది. ఇండియాలో ఉంటే రవిని ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అయ్యేది. కానీ రవి పైరసీ ఆపరేషన్ మొత్తం కరేబియన్ దీవుల్లో ఉంటూ నడిపించేవాడు. బెట్టింగ్ యాప్స్ ను తన వెబ్సైట్లో ప్రమోట్ చేసి యువతను ఈ ఊబిలోకి లాగాలని ప్రయత్నించాడు. పోలీసులు బెట్టింగ్ యాప్ డొంక కదిలించిన సమయంలో ఐబొమ్మకు భారీగా బెట్టింగ్ సంస్థలు నిధుల్ని పంపినట్టు తేలింది. ఆ లింక్ తోనే ఇమ్మడి రవి బయోడేటాను బయటకు లాగారు పోలీసులు. విశాఖకు చెందిన రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. హ్యాకింగ్ టెక్నాలజీలో పట్టు సాధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రయాణం మొదలుపెట్టాడు. క్లౌడ్ ఫేర్, ఓటీటీ సర్వర్లను ఎలా హ్యాక్ చేయాలన్న దానిపై మంచి నైపుణ్యం సంపాదించాడు. అలా పైరసీ నెట్వర్క్ లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లో ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. నెదర్లాండ్స్, కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ, బప్పం నెట్వర్క్ ను నడిపాడు. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం. థియేటర్లలో బొమ్మ పడిన గంటల వ్యవధిలోనే ఐబొమ్మ, బప్పం ఐవిన్లో ప్రత్యక్షమయ్యేది. దీంతో తక్కువ టైంలోనే ఈ పైరసీ వెబ్సైట్ ప్రజల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. సినీ నిర్మాతలు, ఓటీటీ యాజమాన్యాలు చాలాసార్లు ఈ వెబ్సైట్ ను ఎలాగైనా బ్లాక్ చేసేలా చూడమని సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే ఐబొమ్మ రవి తన భార్యతో విడాకులు తీసుకునే ప్రాసెస్ లో ఇండియాకు రావడంతో పోలీసుల ట్రాప్ లో చిక్కాడు. ఐబొమ్మ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు దొరికారని తెలిసింది. దట్ ఈస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్, గుడ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఐబొమ్మ పర్టిక్యులర్లీ సైట్ చాలా మంది కొత్త సినిమాలు ఏదొచ్చినా బై ఆఫ్టర్నూన్ దాంట్లో వెతుకుతుండడం ఐ నోటీస్. దట్ మీన్స్ దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ ట్రెండ్ దట్ ఈస్ హార్మింగ్ ఇండస్ట్రీ ఎ లాట్. ఇతన్ని ఏదైతే పట్టుకున్నారో దట్స్ సంథింగ్ టు బి అప్రిషియేటెడ్. తెలంగాణ పోలీస్ని అప్రిషియేట్ చేయాలి.
అయితే ఇది ఒక్కదాంతో సరిపోదు. ఇలాంటి చాలా వెబ్సైట్స్, చాలా పైరసీ సైట్స్ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ఎక్కడి నుంచి షేర్ చేస్తారో తెలియదు. వాళ్ళు ఇండియా నుంచి అయితే ఆపరేట్ చేయరు. వీళ్ళు ఏదో ప్యారిస్లో ఉంటారో లేకపోతే కెరీబియన్ ఐలాండ్స్ నుంచి ఆపరేట్ చేస్తారని చెప్తారు. రియల్గా సోర్స్ మనకు తెలియదు. వాళ్ళు లాకి దొరకకుండా వాళ్ళు చేస్తున్న ఏదైతే హామ్ ఉందో, క్రైమ్ ఉందో, అది ఎలా అరెస్ట్ చేయాలని ఇన్ని రోజులు వీళ్ళు చూశారు. బట్ గ్రేట్లీ అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ క్యాచింగ్ హిమ్. ఈ మధ్య ఐబొమ్మకు ఏజెంట్లుగా పనిచేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలోనే రవి కరేబియన్ దీవుల్లో ఉన్నట్లు సమాచారం దొరికింది. కానీ తనను పట్టుకోలేరని, ఒకవేళ పట్టుకుంటే వాళ్లను ఫోకస్ చేస్తానని, అందరి ప్రైవేట్ డేటా తన దగ్గరుందని బ్లాక్మెయిల్ చేసేవాడు రవి. ఇలా పోలీసులకు సవాల్ విసరడంతో ఇండియాకు ఎప్పుడొస్తాడా అని పోలీసులు ఎదురుచూశారు. విడాకుల విషయంలో రవి ఇండియాకు రావడంతో హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సవాల్ విసిరిన రవి చేతే ఐబొమ్మ బప్పం టీవీలను బ్లాక్ చేయించారు. దీంతో ఐబొమ్మ రవికి దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. నెక్స్ట్ ఈ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారనేది కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ కేసును చాలా సీరియస్ గానే తీసుకున్నారు. సినిమా పరిశ్రమకు పైరసీ వెబ్సైట్ల వల్ల భారీగానే నష్టపోతోంది. జనాలు పైరసీకి అలవాటు పడి థియేటర్ల మొహం చూడడం మానేశారు. టికెట్లు తెగక చాలా సినిమా హాళ్లు మూతపడుతున్నాయి. నెలలు, సంవత్సరాలు తరబడి కష్టపడిన 24 క్రాఫ్ట్ల కళాకారుల కష్టాన్ని గంటల్లోనే పైరసీ భూతం మింగేస్తోంది. ఇది అటు నిర్మాతలకు, ఇటు టెక్నీషియన్లు, కార్మికుల శ్రమను దొంగచాటుగా దోచుకోవడమే. ఐబొమ్మ రవి చేసింది కూడా అదే. నెదర్లాండ్స్, ఫ్రాన్స్, కరేబియన్ దీవులు ఇలా ఇండియన్ దర్యాప్తు అధికారులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. కానీ ఆటలు సాగలేదు. చివరకు దిమ్మ తిరిగి బొమ్మ పడేలా చేశారు హైదరాబాద్ సైబర్ పోలీసులు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్న తేడా లేకుండా వేల కొద్దీ పైరసీ కంటెంట్ ను అప్లోడ్ చేసింది ఐబొమ్మ బప్పం టీవీ. ఇది ఇప్పటిది కాదు. 2019కి ముందు నుంచి ఇలాగే పైరసీ కంటెంట్ ను సైట్లో పోస్ట్ చేస్తూ వచ్చాడు ఇమ్మడి రవి. కోవిడ్ సమయంలో ప్రజలు కాలక్షేపానికి రకరకాల పైరసీ వెబ్సైట్లను ఆశ్రయించారు. అప్పుడే ఐబొమ్మ, బప్పం, మూవీ రూల్స్ పైరసీ కంటెంట్ చాలా మందిని ఆకర్షించింది. ఐబొమ్మను నెలకు 30 నుంచి 40 లక్షల మంది చూస్తున్నారు. దీన్ని నిర్వహించిన రవి బెట్టింగ్ యాప్స్ తో డీల్స్ కుదుర్చుకుని కోట్లకు పడగలెత్తాడు. గతంలో ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి సైట్లపై తెలుగు సినీ నిర్మాతలు, టెక్నీషియన్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పలుమార్లు కంప్లైంట్ చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లకు చెందిన కొందరు నిందితుల్ని అరెస్టు చేశారు. అలా ఆరా తీసినప్పుడే పైరసీ మాస్టర్ మైండ్ రవి గురించి వెస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. పైరసీ కంటెంట్ ద్వారా ఇప్పటి వరకు రవి వందల కోట్ల రూపాయల్ని దోచుకున్నాడు. సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వల్ల గత కొన్నేళ్లుగా 22,000 కోట్ల రూపాయల నష్టం కలిగింది. సినిమా ప్రింట్ను 2 దారుల్లో పైరసీ చేస్తారు. కొందరు థియేటర్లకు వెళ్లి సినిమా రికార్డింగ్ చేస్తారు. ఇంకొందరు ఏకంగా సర్వర్లను హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ను చోరీ చేస్తారు. ఐబొమ్మ జావా, పైథాన్ లాంటి కోడింగ్ స్క్రిప్ట్ హ్యాకింగ్ టూల్స్తో క్లౌడ్ఫేర్ సర్వర్లను హ్యాక్ చేసింది. ఈ సైట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ బీభత్సంగా జరుగుతుంటుంది. పైరసీ సైట్లు చూసే యూజర్లకు బెట్టింగ్ యాప్ల ప్రకటనలు వస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి బెట్టింగ్ యాప్ ప్లాట్ఫామ్లలోకి ఎంటర్ అయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. పైరసీ నిర్వాహకులు బెట్టింగ్ యాప్స్ నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో లావాదేవీలు చేస్తుంటారు. దీంతో వీరిని పట్టుకోవడం కష్టంగా మారింది. పైరసీ సినీ పరిశ్రమ పాలిట భూతంగా మారింది. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమ ఏదైనా పైరసీ జరుగుతూనే ఉంది. దీంతో థియేటర్లకొచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 100 కోట్లు పెట్టి నిర్మించిన సినిమా ఇలా ఒక్క క్లిక్తో మొబైల్లో హై క్వాలిటీతో దొరుకుతుండడం వల్ల ప్రేక్షకుడు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు.
ఇది మేకర్స్ కు కోలుకోలేని స్థాయిలో పెద్ద షాక్ ఇస్తోంది. దీని వెనక ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కనుక తీస్తే ఇండస్ట్రీకి హామ్ ఎంత జరుగుతుందో మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఒక ఫిల్మ్ వస్తే ఫస్ట్ 3 డేస్లోనే మ్యాక్సిమం రెవెన్యూ, ఆ ఫిల్మ్ కనుక బాగుంటే, కొంత క్రేజ్ ఉంటే ఫస్ట్ 3-4 డేస్లోనే మ్యాక్సిమం రెవెన్యూ ఉంటుంది. ఆ 3-4 డేస్ వచ్చే రెవెన్యూని వెరీ ఆఫ్టర్నూన్ రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నం 2 o'clock నుంచే కనుక వీళ్ళు సైట్లలో పెట్టేస్తే, పర్టికులర్లీ ఐ నోటీస్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఇందులో చూస్తున్నారు ఫోన్లో ఈ మూవీస్ని. ఎంత అసలు అంటే ఒక వ్యూయింగ్ ప్లెజర్ అయితే థియేటర్లో చూడాలో ఆ గ్రేట్ ఎక్స్పీరియన్స్ని దే ఆర్ లూజింగ్. అండ్ దీంట్లో వై ఆర్ దే వాచింగ్ లైక్ దిస్, అన్ఫార్చునేట్ అది. దానివల్ల హ్యూజ్ లాసెస్ టు ప్రొడ్యూసర్స్. అంత ఇన్వెస్ట్ చేసి ఇంత చేసినప్పుడు థియేటర్ నెట్వర్క్కి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి, అండ్ పర్టికులర్లీ ఇంత ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేసినప్పుడు చూసే వాళ్ళకి ప్లెజర్ లేదు. అలాగే అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ ఆర్ లూజింగ్ హ్యూజ్ మనీ. ఇటువంటివి ఎన్నో మరిన్ని వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళని కూడా పట్టుకోగలిగితే ఇండస్ట్రీకి చాలా గ్రేట్ బెనిఫిట్ అవుతుంది. ఇండస్ట్రీ ఆల్రెడీ స్ట్రగుల్లో ఉంది. ఐ హోప్ గోల్డెన్ డేస్ మళ్ళీ రావాలని, సినిమా ఇండస్ట్రీకి థియేటర్కి వాకిన్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పట్టుబడ్డ ఇమ్మడి రవి ఒక్కడే ఇలాంటి నెట్వర్క్ ను నడిపాడా? దీని వెనక ఇంకా పెద్ద టీం ఏదైనా పనిచేస్తోందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో రవిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనేది పోలీసులు కూపిలాగుతున్నారు. అవి ఒక్కొక్కటిగా బయటపడితే తప్ప పైరసీ డొంక కదలదు. అయితే ఈ ఒక్కరి అరెస్టుతోనే పైరసీ అంతం అవుతుందని ఆశించలేం. మళ్లీ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో క్రియేటివ్ చోరీలకు పాల్పడుతూనే ఉంటారు. కాబట్టి సైబర్ క్రైమ్ ను ఛేదించే పోలీసులు కూడా హై అండ్ టెక్నాలజీతో వాళ్లను నిలువరించడంతోనే ఎక్కువ నష్టం కలగకుండా ఆపొచ్చు.